ఆచి చికెన్ మసాలా. కార్పొరేట్ విద్యా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాయని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగార ప్రశాంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలతో చేతులు కలిపి విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతుందని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోండి అని హైకోర్టు చెప్పడం శోచనీయం అన్నారు. ఇక ఎన్నికల ముందు అభయహస్తమని చెప్పి అదే హస్తంతో పేద విద్యార్థుల గొంతులు కోస్తుందని మండిపడ్డారు. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఈ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఒకటై దాదాపుగా పేద విద్యార్థులను దాదాపుగా చదువుకు దూరం చేసే పనులు జరుగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. కాబట్టి మేము ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కలిసి దాదాపుగా పేద విద్యార్థులను పూర్తిగా దాదాపు చదువుకు దూరం చేసే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఎందుకంటే నిన్న మనం చూసాం, దాదాపుగా హైకోర్టు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా ప్రభుత్వం విడుదల చేయకుంటే పిల్లల దగ్గర వసూలు చేసుకోవచ్చని ఇచ్చిన రిపోర్టు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అయ్యా నువ్వు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టులో దాదాపుగా గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ఉన్నా గానీ ఈ విషయం జరుగుతుంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో దాదాపు ఒక్క మాట మాట్లాడకుండా దాదాపు గమ్మున కూర్చున్న వ్యవస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి దాదాపుగా రిట్ పిటిషన్ వేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏమై రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఈ ప్రైవేట్ కాలేజీలు మొత్తం 15 దాదాపుగా కోర్టుకు ఆశ్రయించినది మీరు కాదా, కోర్టుకు సహకరించింది కూడా మీరు కాదా అని మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ ముందు అభయాస్తం అని చెప్పి ఎలక్షన్ ఓట్ల తర్వాత ఇప్పుడు అదే హస్తాలతోని పేద విద్యార్థుల గొంతులకు ఉరితాళ్లు వేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పేద విద్యార్థుల ఉసురు ఈ కాంగ్రెస్ కు తగిలి దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎలక్షన్ లో కుప్పగులుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను చదువుకు దూరం చేసి అదే విధంగా గతంలో ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పూర్తిగా బల్రు కాసుకునే